స్తోత్రం స్తోత్రం. ప్రేమమయుడా, కృపామయుడా, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, పరలోకమున్న తండ్రి, మీ పరిశుద్ధ నామంకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నీ ఆత్మీయంగా బలహీనులం కాకుండా ప్రతిదినం నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచే, నిన్ను ఆరాధించుటకు సహాయం చే. యవ్వన కాలంలో నీ కాడిమేటకు సహాయం చే. యవ్వన కాలంలో నిన్ను ధ్యానించే ఆత్మను, నీ వాక్యాన్ని ధ్యానించే ప్రేరణ దయచే. నీ వాక్యాన్ని స్మరించే ఆత్మను దయచే. వాక్యాన్ని ధ్యానించుటకు ఆసక్తి యేసయ్యా నీవే దయచే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది యవనస్తులు తండ్రి ఒంటరితనంగా ఉన్నప్పుడు తండ్రి అపవాది చేత శోధింపబడుతున్నారో, ఆటంకపరచబడుతున్నారో, అడ్డంకులో పడుతున్నారో, ఇబ్బందిలో పడుతున్నారో, ఏసై కృంగిపోతున్నారో, శోధింపబడుతున్నారో ప్రభా, వారందరినీ కాపాడు, వారందరినీ రక్షించు. వారిని అపవాది శోధించకుండా నీ చిత్తానికి లోబడి సత్క్రియలందు ఆసక్తి కలిగి నీ రాకడకై సంపూర్ణ సిద్ధపాటి కలిగే యవనస్తులుగా వారిని మార్చునైనా, యవనురాన్లుగా మార్చండి తండ్రి. యేసయ్య అన్ని వేళలా నిన్ను స్మరించే బిడ్డలుగా, నీ అద్వితీయ నామాన్ని స్మరించే బిడ్డలుగా, అద్వితీయ దేవుడైన నీకే మహిమ చెల్లిస్తూ నిన్ను నమ్మే బిడ్డలుగా వారిని మార్చండి, దీవించండి, బలపరచు. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నేటి దినాల్లో నైనా, నేటి దినాన ఎవరు ఏ సమస్యలతో ఏ బాధపడుతున్నారో వారందరినీ రక్షించండి. వారికి ఉంటున్న సమస్యలన్నీ తొలగించండి. వారికి ఉంటున్న సమస్యల నుండి విడిపించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నీ స్వహస్తాలతో ముట్టి వారిని బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఎందరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. ఇల్లు లేక నైనా, వర్షాలకు తండ్రి తడిసినైనా దేవా, అన్ని కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు. వారికి పోషకుడిగా తండ్రిగా ఉండి యేసయ్య వారిని నీవే కాపాడు తండ్రి. ఇది నాన్న ఎవరైతే చేతి పనులు చేసుకుంటున్నారో వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి తండ్రి. వారి ప్రయత్నాలను యేసయ్యను సఫలపరచండి. ఏ జాబు కొరకు వేచి ఉంటున్నారో, ఏ మార్గాన ప్రయాణం చేస్తూ దేవా ఏ గమ్యాన్ని వారు కోరుకుంటున్నారో వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా నీకు వందన. వారు చేసిన పరిచర్య యేసయ్యా దీవించండి, దైవ సేవకులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ను, నీ రాకడను గురించి యేసయ్య మర్మములు ప్రజలకు తెలియచేసే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని, ఆత్మను అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య వారి ప్రాంతాలను దీవించండి, వారి చర్చిలను దీవించునైనా ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. యేసయ్య అనేకులను రక్షించే కృప వారికి దయచేతండి ప్రభువా. గృహాలు లేని వారికి యేసయ్య గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకో. గృహాలు నిర్మించుకొనుటకు యేసయ్య వారికి కృపను దయచేయండి తండ్రి. యేసయ్య వారికి హాని కలగకుండా నీవెవరికి సహాయం చేయండి. ఎందరైతే నిరుద్యోగులుగా ఉంటున్నారో వారందరినీ యేసయ్య జ్ఞాపకం చేసుకో. వారికి జ్ఞానం దయచేతండి. వారికి యేసయ్య ఉంటున్న జ్ఞానం చెప్పున, వారికి ఉంటున్న చదువు చెప్పున తండ్రి, వారి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు వారికి అనుగ్రహించండి తండ్రి. వారికి ఏ హాని కలగకుండా సహాయం చేయండి. ఏ ఆటంకాలు కలగకుండా నీవే కృప చూపు తండ్రి. నీకు వందనాలు. ఏ పాపంలో పడకుండా పరిశుద్ధాత్ముడా యేసెవరిని కాపాడు తండ్రి, రక్షించునైనా. యేసే ప్రతి దినమునైనా శుద్ధ హృదయం దయచే, ఆరాధించే హృదయం దయచే తండ్రి. యేసయ్యా నీకు సాగిలపడి నిన్ను మహిమపరిచేవారిగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి కుటుంబాన్ని నీవే బలపరచు. నీ బలముతో నింపునైనా, నీ ఆత్మతో నింపు పరిశుద్ధాత్మ తండ్రి. నీ అభిషేకాన్ని కుమ్మరించి తండ్రి నీకు వందనాలు. ఈ దినమునకు చాలిన దేవుడుగా ప్రభా
నీ కృపతో నింపునైనా, నీ ఆత్మతో నింపు. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవే కనికరించండి. ఈ రాత్రి ఎవరైతే సమస్యలు ఉంటున్నారో వారికి సహాయం చేయండి ప్రభా. సమాధానం లేని వారుగా ఉంటున్నారో వారికి సమాధానం దయచే. నెమ్మది లేని వారుగా ఉంటున్నారు, నెమ్మది దయచే. ప్రశాంత హృదయం అనుగ్రహించండి తండ్రి. నీకు ఈ రోజంతా మీ సహవాసంలో గడుపుతూనైనా ఏసే ప్రతి సమస్యను ఏసయ్య జయిస్తూ ముందుకు సాగుతూ సంతోషంగా జీవిస్తూ నీకు ధన్యతలు ఏసే కృతజ్ఞతలు చెల్లిస్తున్న వారందరినీ దీవించండి. అనారోగ్య కారణంలో బాధపడుతూ ప్రార్థించలేని కుటుంబాలను కనికరించి నేను జ్ఞాపకం చేసుకొని కుటుంబాలను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ తండ్రి. వారందరినీ బలపరచు. నీ బలముతో నింపునైనా వారికి కావలసిన శక్తిని స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని సహాయం చేయండి ఏసయ్య. ఈ రాత్రి బలహీనతతో ఏసే ఉంటున్న వారందరినీ బలపరచండి. వారికి ఉంటున్న వ్యసనాల నుండి విడిపించి, వారికి ఉంటున్న బాధ వేదన విభేదాల నుండి విడిపించండి. వారికి ఉంటున్న అంధకారాన్ని తొలగించి వారికి సమాధానం దయచేయి. ఎవరైతే ఆత్మీయ బలహీనతతో ఉన్నారో, అంధకారంలో ఉంటున్నారో వారందరినీ యేసయ్య బలవంతులుగా చేయండి. మీరు ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులని సెలవిచ్చిన దేవుడు, ఈ రోజునైనా ప్రతి ఒక్కరిని కాపాడండి. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించే అద్భుత అవకాశం యేసయ్య ప్రతి హృదయాన్ని తాకునైనా ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి అద్వితీయుడైన ప్రభా నీ నామంలో తండ్రి యేసయ్య నీకు వందన. వారందరికీ శ్రేష్టమైన నీ నామంలో వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించు. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని బలపరచి నీ నామానికి మహిమ తెచ్చుకో. నీ ఆత్మతో నింపు, నీ అగ్నితో నింపు, నీ అభిషేకముతో నింపి పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినమంతా చాలిన దేవుడుగా నీ కృపతో నీ ఆత్మతో నీ అభిషేకముతో నింపి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.